నా చేతికి వాచ్ లేదు. ఒకవేళ వాచ్ ఉండింటే అది క్వార్ట్జ్ వాచ్ అయి ఉంటుంది. 37,000 సార్లు నుంచి 32,000 సార్లు వరకు ఆసిలేట్ అవుతూ ఉంటుంది. నీకు ఆ వైబ్రేషన్ తెలియదు అనుకో, కానీ 1 మిల్లీ సెకండ్ తప్పుగా ఆసిలేట్ అయినా సరే దానివల్ల జీపీఎస్ లాంటి సిస్టమ్స్కి 300 మీటర్ల నుంచి 3 కిలోమీటర్ల వరకు తేడా కొడుతుంది. అలాంటిది శాటిలైట్కి నువ్వు నార్మల్ బ్యాటరీ వాచ్లు కనుక తీసుకెళ్ళి పెట్టావనుకో, ఆసిలేషన్స్లో ఇబ్బంది వచ్చిందనుకో, సికింద్రాబాద్లో చూపించాల్సిన సిగ్నల్ హైదరాబాద్లో చూపించాల్సింది వరంగల్లో చూపిస్తుంది. అప్పుడు మనకు చాలా కష్టం అవుద్ది వార్ టైంలో. అందుకోసమే అటామిక్ క్లాక్ అని తీసుకొచ్చారు. క్వార్ట్జ్ లాగా కాకుండా సీజీఎం అని ఒకటి తీసుకొచ్చారనమాట. ఈ రేడియో యాక్టివిటీ మెటీరియల్ కనుక మనకు వాచ్లో పెడితే 37,000 సార్లు కాకుండా 9 బిలియన్ సార్లు, అంటే 900 కోట్ల సార్లు ఆసిలేట్ అవుద్ది 1 సెకండ్కి. అప్పుడు పర్ఫెక్ట్ అక్యురసీ ఉంటుంది. ఇప్పుడు అమెరికా వాడు ఇదే వాడుతున్నాడు, అందుకోసమే వాడి అక్యురసీ జీపీఎస్ సిస్టమ్ అంటాం. కానీ మన అంత అక్యురేట్గా ఉంటుంది, అందుకోసమే మన గూగుల్ కూడా మనం సరిగా వాడుకోలేకపోతున్నాం. సో మనం కనుక మన సొంత అటామిక్ క్లాక్ కనుక స్టార్ట్ చేసామంటే అసలు జీపీఎస్ సిస్టమ్స్లో ఇండియాని బీట్ చేసేవాడు ఉండడు. కానీ అది స్టార్ట్ చేయాలంటే, అంటే బండి స్టార్ట్ చేయాలంటే పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుద్ది కదా, అలాగే ఈ అటామిక్ క్లాక్ని స్టార్ట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.